తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఎర్రబెల్లి సతీష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా అనిపిస్తూ ఉన్నది తెలంగాణ సంబరాలను చూస్తూ ఉంటే? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనగానే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది, మిగతా ఎక్కడ ఇంత హడావిడి కనిపిస్తలేదు, ఎందుకన్నా? తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానీకానికి, తెలంగాణ మీడియా మిత్రులకు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు అందరికీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా జాతిపిత ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఈ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి పాదాభివందనాలు తెలియజేస్తూ వారికి ఈ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం మా ఈ జన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎట్లా అనిపిస్తూ ఉన్నది అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీనే చేసుకునే పండుగ ఇది, లేకుంటే యావత్ రాష్ట్రం అంతా చేసుకోవచ్చా? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొట్లాడి తెలంగాణ యావత్ సమాజాన్ని తట్టి లేపి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి మాకే ప్రేమ ఉంటుంది, మేమే చేస్తాము. వాళ్ళకి ప్రేమ ఉండదు కాబట్టి వాళ్ళు చేయట్లేదు. దాని గురించి పెద్దగా మీరు థింక్ చేయకండి, ఎవరిని కూడా ఆలోచన చేయకండి. వాళ్ళకి తెలంగాణ మీద కానీ తెలంగాణ సమాజం మీద కానీ ప్రేమ ఉండదు. జై తెలంగాణ కూడా ఎప్పుడు అన్నారు, వాళ్ళకి ప్రేమ ఎప్పుడు ఉండదు. అంటే తెలంగాణ ఇచ్చిందే మేము కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు అసలు ఈ రూపం ఉన్నదంటే అది కేవలం సోనియా గాంధీ వాళ్ళని అని చెప్తా ఉన్నాం. 1956లో తెలంగాణ హైదరాబాద్ స్టేట్ అని ఉండేదాన్ని చంపింది జవహర్లాల్ నెహ్రూ. చంపింది తాత, ఇచ్చింది మనవరాలంటే నడవదు కదా. కొట్లాడి ప్రాణాన్ని తెగించి 1000 మంది పైచీలకు పిల్లలు ప్రాణత్యాగం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి పునర్జీవం కల్పించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి కొట్లాడి కేసీఆర్ గారి చతుర్యత్న ముఖంతో వారు ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తెలంగాణ లేకుండా రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రేమతోటి వెళ్ళేది కాంగ్రెస్ పార్టీ. కొట్లాడి తెచ్చుకున్నాం, కొట్లాడి సమాజం ఈ సమాజాన్ని ఒక బాటలో ఒక లైన్లో ఒక కాన్సెప్ట్లో ఒక జేఏసీ చేసి అన్నిటికీ వారి ఎత్తులకు పై ఎత్తేసుకుంటూ కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఈ తెలంగాణ తీసుకురావడం జరిగినది. అంటే తెలంగాణ సోనియమ్మ గారి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న మంచిగా ఉంటుంది అని అంత తీరుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి దానికి తెలంగాణ సోనియమ్మ కాళ్ళు కడగాలి, సోనియమ్మ తెలంగాణ ప్రజల కాళ్ళు కడగాలే. ఎందుకంటే వారు చేసిన దానికి 6 దశాబ్దాలుగా 60 సంవత్సరాలుగా ఈ తెలంగాణ హరిగోసపడ్డది. ఉన్న తెలంగాణను చంపింది వాళ్ళు. హైదరాబాద్ స్టేట్గా 1948 నుంచి 1956 వరకు ఉండే తర్వాత వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కుటిల రాజకీయ బుద్ధితోటి జవహర్లాల్ నెహ్రూ గారు కలిపి మమ్మల్ని ఆగం చేసి 60 సంవత్సరాలు మేము నష్టపోయినాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో భారతదేశంలో నెంబర్ 1 వచ్చింది. అదే 60 ఏళ్ళు మా సంపదన మాకు, మా డెవలప్మెంట్ మాకు, మా రాష్ట్రం మాకు, మా నిధులు మాకుంటే మేము ఎక్కడ ఉంటుంటే 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలననే భారతదేశంలో అగ్రగామిగా నిలిచి జీడిపి ఇంత పెరిగిందంటే 60 సంవత్సరాలు మా నిధులు, మా నియామకాలు మాకుంటుంటే మా పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది యావత్ తెలంగాణ సమాజం ఆశిస్తుంది, థింక్ చేస్తుంది. అయితే మీరన్నట్టు తెలంగాణ కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్ గారి వల్లనే వచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అసలు తెలంగాణ ఓన్లీ ఒకరి వల్ల వచ్చిందని అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి సవాళ్ళు విసురుతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపంచంలో అబద్ధానికి అమ్మ నాయన ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంటుంది. ప్రపంచానికి అమ్మ అయ్యా ఎవడన్నా అడ్రస్ ఉందంటే మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, కాంగ్రెస్ పార్టీ అమ్మ నాయన అబద్ధం. కాబట్టి వారు ఏది మాట్లాడినా అబద్ధం ఉంటుంది. యావత్ సమాజానికి తెలుసు. సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్లో కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు, తెలంగాణ వారు కొట్లాడారు కాబట్టి తీసుకొచ్చింది సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు, అంత రికార్డు ఉంది, కావాలంటే మీరు చూసుకోండి. ఎన్నో ఆశలతోటి ఎంతో మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు అట్లనే ఉందా? 100% 9.5 సంవత్సరాలు బలిదానంతో తీసుకొచ్చింది మా జాతిపిత కేసీఆర్ గారి సారథ్యంలో సురక్షితంగా ఉంది. ఇప్పుడు ఆ విధంగా ప్రజలు కోరుకున్న విధంగా లేదు. వీళ్ళన్ని అబద్ధాలు చెప్పి నిజాన్ని అడుగునేసి అబద్ధాన్ని పైకి తేలించారు. కేసీఆర్ గారు ఎంతైతే అభివృద్ధి చేశారో అంత బయట ప్రజలకు చెప్పుకోలేకపోయినరు. అది ప్రజలకు తెలియలేదు. ప్రజలు తెలిసేమో, ప్రజలు లబ్ధి పొందుతున్నారేమో అని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ వారి అబద్ధం పైకి వస్తుంది, మన నిజం కింద ఉంటుందని ఊహించలేదు. ఈ సోషల్ మీడియాలో ఈ కరోనా టైంలో ఫోనుకు ప్రజలకు బాగా సంబంధాలు, వాళ్ళు చెప్పిన అబద్ధాలను ప్రజలు బాగా మనసుగా పల్లెలలో వాతావరణం పల్లెలు బాగా అట్రాక్ట్ కావడం జరిగినది. దానివల్ల ప్రజలను మైమరిపించి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, అబద్ధాలతో తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, అబద్ధాలతో ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రస్తుతం. వారు చెప్పినది ఏది కూడా చేయలేదు, గ్యారంటీలు చేయలేదు, హామీలు చేయలేదు. మరి ఈ ప్రజలు వారికి తగిన గుణపాఠం ప్రజాక్షేత్రంలో ఎక్కడ శిక్షించాలో అక్కడే శిక్షిస్తారు. అక్కడి వరకు మనం డెమోక్రసీలో వాకిన్ గవర్నమెంట్గా మనం ఎట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుందో వాకిన్ గవర్నమెంట్గా వేచి చూడాలి. మనం వచ్చేది మన ప్రభుత్వం, మనం మళ్ళీ ప్రజలకు ఆశించే విధంగా ప్రజల కోసం మనం ఈ జీవితం పరితపించింది. కేసీఆర్ గారి జీవితం ప్రజాసేవకి అంకితం చేశారు. ఈ తెలంగాణ కోసమే వారి జీవితం, వారి ఆలోచన
జాన్ గాయతో ఫరమనై షాన్ మే ఫరక్ నాయ్ అనే టైపు, లేకుంటే వారితోటో వీళ్ళ లెక్క గులాంగిరి చేసి అక్కడికో ఇక్కడికో గులాంగిరి చేసి ఏదో విధంగా వేరే రాజకీయ నాయకుల లెక్క అధిష్టానం అని ఆ అధిష్టానం అని ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కో ఏళ్ళు మొక్కో ఈ పదవులు ఈ పార్టీలు అధికారంలో ఉండే కొన్ని పార్టీలు ఉంటాయి, ఆ టైపు కాదు. జాన్ గాయత గులాంకి జిందగీసే మౌత్ వచ్చి అంటే బానిస బతుకంటే చావు మంచిదనే నిర్ణయం ఈ తెలంగాణ రక్తం ప్రజలలో ఉంటుంది. ఆ రక్తాన్ని నడాన ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దానికి పోరు. ఇస్తే అధికారం ఇస్తే సేవ చేస్తారు, అధికారం లేకపోతే రెస్ట్ తీసుకుంటానని చెప్పినారు. అదే జరుగుతుంది. ఈ 12 సంవత్సరాలలో 9.5 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించిన కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, మళ్ళీ సుభిక్షంగా దీన్ని పరిపాలించేదానికి అవకాశం ఉంటుంది.